భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాల్వబుగ్గ రామేశ్వర ఆలయంలో చోరీ. కర్నూలు ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో యువకుల హల్చల్. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉగాది పండుగ సందర్భంగా సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పరాభవ నామ ఉగాది కవి సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నవతరం కవులు సాహితీవేత్తలు వినిపించిన కవితలను ఆసక్తిగా ఆలకించిన ఆయన వారిని సన్మానించి అభినందించారు. జీవన విధానానికి పెనవేసుకొని ఉంది తప్ప దాని వెనక ఆధ్యాత్మికమైన విషయము లేకుంటే ఇంకో రకమైన ఛాందసము లేదు. వాస్తవం ఏ పంటగా మీరు తీసుకున్నారు, అన్ని రకాల పంటలు ఇంటికి వచ్చేటువంటిది కాబట్టి రైతులు సంబరంగా చేసుకునేటువంటి పండుగ. తిరునాళ్ళకి వెళ్ళినట్లు బండ్లు కట్టుకొని ఆ గ్రామాల్లో బయలుదేరి దేవాలయం చుట్టాన్ని కూడా బండ్లు ప్రదక్షిణ చేసి అలా మొక్కు చెల్లించుకుంటారు. మొక్కాడితో వచ్చిందంటే ఉన్నది. అట్లా ఈ ప్రస్తుత తరుణంలో మారిన కాలంలో అతివేగంగా మారుతున్నటువంటి కాలంలో వ్యవసాయం కంటే మించినటువంటి లేదా వ్యవసాయం కంటే మెరుగైనటువంటి వృత్తులుగా అనేకమైనటువంటి ఉపాధి రంగాలు తెర మీదకి వచ్చినాయని ప్రజలు నమ్ముతున్న కాలం. వాస్తవం కూడా ఒకనాడు ప్రజల మొత్తం ఆర్థిక అభివృద్ధి కానీ మొత్తం ఆర్థికాన్ని మొత్తం ఇవాళ ఆర్థిక పరిభాషలో మనం చెప్పేటువంటిది జీడిపి. ఒక ప్రాంతంలో లేదా ఒక దేశంలో ఉండే మొత్తం ప్రజల యొక్క ఆదాయాన్ని మొత్తం స్థూల ఆదాయంగా లెక్కేసేటువంటి దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటాం. అన్ని రకాల ఉత్పత్తులు కలిపి ఒకనాడు ఒక వ్యవసాయమే అన్ని రకాల ఉత్పత్తులకు కారణం. అదే ఆదాయం అంటే వ్యవసాయం నుంచి వచ్చేది, ఇక వేరే లేదు. కానీ వాళ్ళ భారతదేశంలో వ్యవసాయం యొక్క జీడిపి మొత్తం జీడిపిలో వ్యవసాయం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 20% కంటే తక్కువ. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్గా మనం అయితే పిలుస్తామో వివిధ రంగాల నుంచి చేరేటువంటి ఆర్థిక సంపద అంతా కూడా లెక్కేస్తే దేశాన్ని జీడిపి అంటాం. అందులో వ్యవసాయం యొక్క పాత్ర లెస్ దాన్ 20%, 18% అండ్ 18% ప్లస్ అట్లా వస్తుంది. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కాస్త మనం ఎక్కువగా ఉన్నాం మిగతా దేశ సగటుతో తీసుకుంటే. వ్యవసాయ ఉత్పత్తులు చాలా గణనీయంగా పెరిగినాయి మన రాష్ట్రం వచ్చిన తర్వాత, మనం రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత. కాబట్టి ఇప్పుడు ఈ నైపుణ్యాలు, వృత్తులు, ఆధునిక మానవుడి యొక్క నూతన ఆవిష్కరణలు ఇవన్నీ కూడా చోటు చేసుకున్న తర్వాత అనేక ఇతర రంగాల నుంచి ఆయా దేశాలకు ఆర్థికపరమైనటువంటి ఏమంటారు చేకూర్చడం, నిధులు చేరిపోవడం, ఎకానమీ అనేటువంటిది మనకు కనిపించేటువంటి ఎకానమీ అనేటువంటిది మల్టీఫాసెటెడ్ మార్గాలలో వాడిస్తారు. సో ఇటువంటి ఈ సందర్భాలలో ఈ మారుతున్న కాలంలో చాలామంది
సందర్భానుసారంగానే ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మీరు రియాక్ట్ అవుతున్నారు, స్పందిస్తున్నారు, చాలా సంతోషం. నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగల ప్రాశస్త్యము దాని మూలాలు తెలిసేటువంటి విధంగా కూడా వస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా నాదొక సూచన. అది మీరే రాయాలి. కూడా పండుగల గురించి రాస్తున్నారు, మన పండుగలని రాయలేదని కాదు, ఉన్నాయి, కానీ వాటి మీద చర్చ జరగాలి. ఈ కొత్త తరం ఆయన హిందువుల పండుగలను రాసినారు. ఎవరికి వారు మాత్రమే బ్రతికేటువంటి పరిస్థితులు ఎక్కువ రోజు రోజుకు వృద్ధి చెందుతున్నాయి. పరిస్థితులు వృద్ధి చెందడం అంటే ఇతరత్ర కాదు, అటువంటి పరిస్థితులు వృద్ధి చెందుతున్నాయి. ఇటువంటి టైంలో నలుగురు కలవడము, మాట్లాడుకోవడము, కూర్చోవడము ఇది ఒక వింతైన విషయంగా మారిపోతుంది. పురోస్టకర మనిషి సంఘజీవి అనేటువంటి ఒక అది నిర్బంధమైనటువంటి విషయం అది. కానీ ఏకాకిగా బతకడానికే మనుషులు ఇష్టపడేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. రేపు వచ్చేటువంటి తరానికి మనం చెప్పాల్సినటువంటి ఇటువంటి చాలా ఉన్నాయనేటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మంచిది. అది నా సూచన. ఇక పండుగలు వస్తే ఖచ్చితంగా మన పిల్లలు ఎక్కడున్నా, విదేశాల్లో ఉంటే మనం ఏం చేయలేము. ఇక్కడ దేశంలో ఉన్నారనుకున్నప్పుడు మాత్రం హైదరాబాద్ ఉన్న ఇంకో కాడున్నా అందరినీ ఒక చోటికి తీసుకొని రావాలి. ప్రేమానురాగాలతో మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు చూస్తామో ఏమవుతుందో మాట్లాడదాం అనేటువంటి కుతూహలం కూడా పెరిగింది మనుషులకు. అప్పుడు కానీ కరోనాలో ఎల్లకాలం ఉండమని అడగలేం కదా. సో ఆ కరోనా కాలంలో కలిగిన భావాలు ఎల్లకాలం ఉండేటట్లయినా మనం ప్రయత్నం చేయాలి లేదు. కాబట్టి తరచుగా కుటుంబాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ తరచుగా కూర్చొని మాట్లాడడం అనేటువంటిదే దేనికైనా పరిష్కారం. సాంత్వన జరుగుతుంది, రిలీఫ్ అవుతుంది. మాట్లాడుతుంది, చర్చించుకోవడం ద్వారా చాలా అంశాలు మామూలుగా. గోపాలరావు గారు అని కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఆయన సిపిఐ లీడర్ ఉండేవాడు. వారి స్వగ్రామము దవాయిపల్లి. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆయన. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసేదంటే, మనం ఇట్లా పిల్లల్ని ఎక్స్కర్షన్ పంపించినట్లు కమ్యూనిస్ట్ పార్టీ రష్యాకు, చైనాకు వాళ్ళ పార్టీ లీడర్లను అధ్యయనం కోసం పంపించేది. అక్కడి కాల పరిస్థితులు, అక్కడ మనుషులు, అక్కడ వచ్చిన పురోగతి, అక్కడ సమాజాన్ని అర్థం చేసుకొని వచ్చి మన దేశంలో కమ్యూనిజం యొక్క ఆవశ్యకత ఎంతో తెలియజేయాలని వాళ్ళ ఫిలాసఫీ. అయితే ఆయన రష్యా పోయి వచ్చిన తర్వాత రాష్ట్రాలలో అప్పట్లో హై స్కూల్స్ తక్కువ ఉండేది. నియోజకవర్గానికి ఒక 3-4 కంటే ఎక్కువ హై స్కూల్స్ ఉండేది కాదు. నేను హై స్కూల్ చదివేటప్పుడు మా ఊరు హై స్కూల్ పాంగల్, మాకంటే ముందు ఒక కొల్లాపూర్ ఉండేది, పెంట్లవల్లి ఉండేది, అంతే. మా తర్వాతనే కేతపల్లి వచ్చింది, మా తర్వాతనే కల్వకోలు వచ్చింది, మా తర్వాతనే కోడేరు వచ్చింది, అట్లా చాలా వచ్చింది తర్వాత కాలం. అయితే ఆయన చాలా పాఠశాలలకు పోయేది. తర్వాత తెలిసింది నాకు ఆయనతో ఆయన జీవించినంత కాలం వారిని తరచుగా కలుసుకునే అవకాశం కలిగేది వివిధ సందర్భాలు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడుతుండేది. సో తొలినాడులో ఆయన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. 300 OCS జీవో రద్దు చేయడానికి నిరసిస్తూ ఆందోళన. 10 నెలల పెండింగ్ జీతాలను చెల్లించాలని డిమాండ్. సూపరింటెండెంట్ ఛాంబర్ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. సూపరింటెండెంట్ ఛాంబర్ వద్దనే రాత్రి బస చేస్తామంటున్న ఒప్పంద ఉద్యోగులు. మేము గతంలో 17 సంవత్సరాలు థర్డ్ కాంట్రాక్ట్లో డ్యూటీ చేసిన తర్వాత అప్పుడు జీతం తక్కువ అవుతుంది, మాకు సరిపోతలేదని, ఇంకెన్ని రోజులు ఇలా కష్టపడాలని ఆలోచన వచ్చి మేము అధికారుల చుట్టూ తిరిగి మేము ఒక 34 జీవో సంపాదించుకొని
అవుట్ సోర్సింగ్గా 5 సంవత్సరాలు సార్జెంట్ దగ్గర డ్యూటీ చేసినాం. డ్యూటీ చేసిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ మేడం సూపరింటెండెంట్ గారు ఏమంటున్నారంటే మీరు మళ్ళీ శ్రీకృష్ణ పోవాలి అని అంటారు. శ్రీకృష్ణ పోతేనే జీతం ఇస్తాం, లేకుంటే ఇవ్వం అనేసి ఇప్పుడు 11 నెలల జీతం ఆపింది. శ్రీకృష్ణ పోతేనే మేము జీతాలు ఇస్తాం, లేకుంటే ఇవ్వం అంటే మేము శ్రీకృష్ణకి ఎట్లా పోతాము? మేము ఒక జీవో తెచ్చుకున్నాము, అవుట్ సోర్సింగ్గా తెచ్చుకున్నాం. మేము సార్జెంట్ దగ్గర డ్యూటీలు చేసినాం కదా, మేము అంతకుముందు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అలా చేసినాం కానీ ఇంకెన్ని రోజులు ఇలా కష్టపడాలనే ఒక ఆలోచన వచ్చే కదా, మేము జీతం సరిపోక కదా. ఈ అవుట్ సోర్సింగ్ పోస్టులకు వస్తే మాకు ఒక 2,000 జీతం 3,000 జీతం ఎక్కువ వస్తుంది కదా అనే ఆలోచనతోటే మేము ముందుకు ఒక మెట్టు ఎక్కినాం కదా. మళ్ళీ మీరు అధికారులు ఒక మెట్టు ఎట్ల కింద తీస్తారు అనే మేము తగ్గినాం కానీ వాళ్ళు తగ్గలేదు. మరి మా జీవో ఎక్కడ పోయింది, మా జీతాలు ఎక్కడ పోయినాయి అనేది మాకు జీతం, మా 10 నెలల జీతం కావాలి. మా 10 నెలల జీతం మాకు వెంటనే చెల్లించాలి. ఇప్పుడు ఇది మార్చి నెల వచ్చింది. ఇప్పుడు ఈ రోజులల్లో ఈ ఖర్చులకు మేము 11 నెలలు బట్టి జీతాలు ఇవ్వకుంటే మేము ఎట్లా బతకాలి? 11 నెలలు బట్టి జీతాలు అంటే మా జీతాలు మాకు ఇవ్వాలి. మళ్ళీ ఒకటి మా 34 జీవో మీద మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకోవాలి. వరంగల్ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కిలా వరంగల్ ఈద్గా ప్రాంగణంలో తవ్వకల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బార్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్గా హజ్రత్ సయ్యద్ మాషుక్ రబ్బానీ పీఠాధిపతి సయ్యద్ ఉబైద్ బాబా ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరీమణులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. गिजुड़ीगा चलो 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 गिजो इधर गिजड़म ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి తవ్వకల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున నేను మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్ చైర్మన్గా, దీనికి ప్రెసిడెంట్గా మొహమ్మద్ ఆసిఫ్, దీనికి మేము ప్రతి ఒక్క సంవత్సరం 15 సంవత్సరాలు రంజాన్ మాసంలో 70,000 రోజు రేషన్ కిట్లు కానీ సారీస్ కానీ వీళ్ళకు మేము పంచడం జరుగుతుంది. 1,500 మందికి పంచడం జరుగుతుంది. దీనికి మేము ట్రస్ట్ తరఫున కొంతమందికి పెళ్లిళ్ళకు కూడా వీళ్ళకు 5,000కి పెళ్లిళ్ళకు కూడా సహాయం చేస్తున్నాం. కాబట్టి దేవుడు మాకు ఇచ్చిన దానిలో మేము పర్సంటేజ్గా తీసి దాన్ని మేము పంచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరం దాంట్లో వచ్చిన దాంట్లో మేము పర్సంటేజ్ తీసి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. దేవుని వల్ల మాకు రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా ఎక్కువ చేయాలనే కోరిక ఉంది. ఇది ఉన్న పూర్ ముస్లిమ్స్ ఉన్నారు. ఇంకోటి ఈ మతం అని కాకుండా గణేష్ ఉత్సవాలకు కూడా మేము డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఉత్సవానికి కూడా మేము 5 నుంచి 10,000, 20,000 కూడా ఇవ్వడం ఒక ఏరియా నుండి మేము చాలా అందరికీ సాయం చేస్తుంటాం. మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి 18 సంవత్సరాలు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ఉబైద్ బాబా గారు పీఠాధిపతులు మాషుక్ రబ్బానీ నమ్మకాలే వారసులు ఉబైద్ బాబా గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. మరి మన సిఐ గారు ఫిజికల్ సిఐ పొల్లం రమేష్ గారు, ఎస్ఐ గారు, డాక్టర్ రాజగోపాల్ కూడా దీనిలో పాల్గొన్నారు. వీళ్ళందరికీ మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మీడియా మిత్రులను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు సాగాలని చెప్పి అల్లా వల్ల మేము ఈ ఒక్క పొద్దుల నుండి ఈ ఉన్న రోగాదారులందరికీ మేము ఇది సాయం చేస్తున్నాం. కాబట్టి అలా మేము మాకు మీ తరఫున పెద్దల తరఫున అందరికీ మాకు జీవనాలు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. 1,500 మందికి ఇచ్చామండి. ఇది థ్యాంక్ యూ అండి. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో యువకుల హల్చల్. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని వెంటాడి మరీ దాడికి దిగిన కొంతమంది వ్యక్తులు క్రూరంగా ద్విచక్ర వాహనంపై ఉన్న వారిపై
విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా తలపై బీర్ సీసాతో దాడి చేయడం జరిగింది. దాడికి పాల్పడినటువంటి వారు పోలీసు అదుపులో ఉన్నట్లు సమాచారం. రోజు రోజుకి వరంగల్లో మద్యం మత్తులో మితిమీరిపోతున్నటువంటి యువత ఆగడాలు. మిల్స్ కాలనీ పరిధిలో వరుసగా మధ్యలో దాడులను నియంత్రించమని వరంగల్ పోలీసులు, పెట్రోలింగ్ పెంచాలని పోలీసులను వేడుకుంటున్న స్థానిక ప్రజలు. అడు తిరుగు హన్మకొండ అంబేద్కర్ కూడలి వద్ద కాజీపేటకు చెందిన చంద నవీన్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి చేతిలో పురుగు మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. మార్టిగేజ్లోని ఇస్తానని చెప్పిన నా ఇంటిని తన భార్యపై రిజిస్ట్రేషన్ చేయించుకుని మాయ మాటలతో ఉద్దేశపూర్వకంగా మోసం చేసిన వరంగల్కి చెందిన లక్ష్మీనారాయణ ఆనస్ కిరాణం మరియు జనరల్ స్టోర్స్ హోల్సేల్ వ్యాపారి అయిన గుండ రఘురాం, ఆయన భార్య గుండ శ్వేతతో పాటు వారికి సహకరించిన బ్యాంకు మేనేజర్ మధుల స్వరూప్ మరియు ఓం నమ శివాయలపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని, లేదంటే మాకు చావే దిక్కని మీడియా ముఖంగా వాళ్ళ గోడు చెప్పుకున్నారు. ఇంతలో పోలీస్ వారు వచ్చి వారిని అక్కడ నుంచి పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మాది కాజీపేట కూరగాయల మార్ట్లో కిరాణం షాప్ సార్. కిరాణం మాకు సివిల్ లేనందున మా ప్రాపర్టీ రఘురామ్ మీద చేసినాం. చేసినాక 4 రోజులకే రన్నింగ్ డేస్ మీద రిజిస్ట్రేషన్ అయినాక 4 రోజులకే ఇస్తా అన్నాడు. పైసలు ఇవ్వడం లేదు. ఇవాళ వాళ్ళ ఇంటికి పోతే ఏంది న్యూసెన్స్ అంటాను, దుకాణం కడిగిపోతే మా పైసలు మాకు ఇప్పియాలి సార్, లేకపోతే ఇక్కడే చచ్చిపోతాం సార్. అది ఎవరిస్తారు? దాని పరిష్కారం ఇదేనా? మేము చేసినాం సార్. సేల్ డ్యూటీ చేసుకున్నాడు. మార్టిగేజ్ అని చెప్పి నా ప్రాపర్టీ సేల్ డ్యూటీ చేసుకున్నాడు. డిపార్ట్మెంట్ దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర పోతే 25 రోజులు మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు కదా సార్. కాజీపేట సిఐ దగ్గర పోయినాం సార్. ఏమంటారు? టైం చెప్తారు సార్. వాళ్ళు బిజీ, వీళ్ళు బిజీ, వాళ్ళు బిజీ, వీళ్ళు బిజీ. టైం పోతుంది, మాకు న్యాయం కావాలి సార్. ఏం జరగదని వాళ్ళు అంటారు. అడ్వకేట్లు ఏమంటారు, 45 రోజులు అయితే మీకు ఎలాంటి న్యాయం జరగదు, అది గట్టిగా అయిపోతే రిజిస్ట్రేషన్ ఏదున్నా ఇప్పుడే మీరు మాట్లాడుకోండి, మీరు సావండి. మీ పిల్లలు ఇప్పటికి 25 రోజులు అయితే అని మేము మా రోడ్డు మీదకి వచ్చినా సార్. మా పిల్లలు అందరూ మాకు తినడానికి తిండి కూడా లేకుండా మాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు సార్. షాపు నడవక ఇల్లు పోయినాక మేము ఎందుకు సార్ బతికి మా పిల్లలు అనాథలు చేసుకోవాలా సార్? మేము రోడ్డు ఎక్కే పరిస్థితి సార్. మా ఇల్లు 3.5 కోట్లు, 3,50,00,000 ఆస్తి మాది. ఇప్పుడు మమ్మల్ని అనాథలను చేసిండు. మా పిల్లలు వెంటనే శిక్షించాలి. ఇంకో బిజినెస్ మ్యాన్ పేరు ఆయన పేరు ఓం నమ శివ. ఆయనకి ఇలా సంబంధమే లేదు. ఆయన అక్కడికి వస్తాడు, ఆయనతోని రఘురామ్ దగ్గరికి వస్తాడు. ఆయన ఓం నమ శివ బియ్యం, ఆయనకి మ్యాటర్ లో సంబంధమే లేదు. రఘురామ్ దగ్గరికి వస్తాడు. ఈ రఘురాము ఆయనతోనే పోతాడు. ఆయనకు సంబంధమే లేదు. నా మ్యాటర్ నాకు మాట్లాడండి, మీరు మాకు న్యాయం చేయండి. ఇప్పుడు
మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన ఇస్తా అన్న మాట ప్రకారం రఘురామ్ దగ్గర మాకు లోన్ ఎంత ఇస్తా అన్నాడో అంతే ఇప్పియండి మీరు అందరు కలిసి. మాకు న్యాయం లేకపోతే ఇక్కడ చచ్చిపోవడానికి మేము రెడీగా ఉన్నాం, మీకు చావడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ రోడ్డు ఎక్కినాం, మా పరిస్థితి ఇంట్లో ఉండకపోతే దుకాణంలో ఉండకపోతే మీకు చావడానికైనా రెడీగా ఉన్నాం మేము. మీరు న్యాయం చేయండి. నవీన్ కుమార్. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. మహబూబాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రిపై అధికారుల సడన్ తనిఖీ జరిగింది. తొర్రూరు పట్టణంలోని విజయలక్ష్మి హాస్పిటల్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోపణల నేపథ్యంలో వెళ్లగా ఆసుపత్రి మూసివేసి ఉండడం గమనార్హం. సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గజ్వేల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆందోళన చేపట్టింది. 6 గ్యారంటీలు పలు హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. కౌలు రైతులకు సాయం, మహిళలకు ఆర్థిక భరోసా, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు ఇప్పటికీ అమలు కాలేదని బీజేపీ నేతలు విమర్శించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆదేశానుసారం తెలంగాణ ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీజేపీ పెద్ద ఎత్తున ధర్నాలు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆ రోజు గత 2.5 సంవత్సరాల కింద ఎన్నో బూటకము వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు పరిపాలనకు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గురించి పట్టించుకున్న నాదుడే లేడు. 6 గ్యారంటీలు పక్కకు పెట్టి ఈరోజు హైడ్రా అని చెప్పి బీద వాళ్ళ ఇళ్ళనన్నీ కూడా హైదరాబాద్లో ఖమ్మంలో కూలగొట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తప్పకుండా రాబో ఎమ్మెల్యే ఎలక్షన్లో మీకు తగిన గుణపాఠం చెప్పి బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న సంగతి కూడా తెలుసు. మీరు తప్పకుండా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే 6 గ్యారంటీలను తప్పకుండా నెరవేర్చాలని ఈ
అసెంబ్లీ ఎలక్షన్లో మొన్ననే వందే మాతరం మన రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తుంటే మన ఎంఐఎం పార్టీకి చెందినటువంటి మన శాసనసభ్యులు వాకౌట్ చేశారు. వాళ్ళని కూడా మీరు బర్తరఫ్ చేయాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా మేము గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ వినతిపత్రం కూడా సమర్పించినాం. 6 గ్యారెంటీలు చెల్లించే వరకు, మీరు ఇచ్చే వరకు కూడా మేము పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమాలు చేపడుతూనే ఉంటాం. తప్పకుండా ఈ అసెంబ్లీ ఎలక్షన్లో 6 గ్యారెంటీలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నెరవేర్చాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అధ్యక్షులు రామచంద్ర ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి మండల శాఖ ఆధ్వర్యంలో రెఫరెండం ఇవ్వాలని చెప్పేసి మా అధ్యక్షుడు తెలపడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి రెఫరెండం ఇవ్వడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాముందుకు ఎన్నో మోసపూరిత హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైనవి మీకు రైతు బంధు 15,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మీరు 2 లక్షల రుణమాఫీ తీసుకొచ్చుకొని మేము అధికారం వచ్చిన వెంటనే మేము అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు హామీ జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఒక్క రైతు కూడా 2 లక్షల రుణమాఫీ ఏ ఒక్క రైతు కూడా చేయని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే రైతు బంధు అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా చూస్తే మొన్న ఒక సభలో రేవంత్ రెడ్డి గారు నేను రైతు రుణమాఫీ చేశాను, రైతు బంధు కూడా చేశాను, కానీ అది ఎంతవరకు అందాయో నాకు తెలియదని తెలపడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడడం, చులకనగా మాట్లాడడం ఈ కింది రైతులను అవమానించడం జరుగుతుంది. కావున మీరు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే 6 హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 66 హామీలను కూడా వెంటనే అమలు చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.